ఇప్పుడు 33 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ గురించి అనేది తెలుసుకుందాం. సో 33 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీలకి శరీరంలో ఎలాంటి మార్పులు ఉంటాయి, ఎలాంటి లక్షణాలు కనిపిస్తుంది అనేది తెలుసుకోవాలి. అండ్ ఆల్సో ఈ 33 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీలు చేయవలసిన పనులు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఏ టిప్స్ పాటించాలి అనేది తెలుసుకుందాం. అండ్ ఆల్సో ఈ 33 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బేబీ ఎలా గ్రోత్ అనేది ఎలా ఉంటుంది, డెవలప్మెంట్స్ ఎలా ఉంటుంది, సో బేబీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. 33 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ఇస్తాను. అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీ ఫుడ్ ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి అనేవి వీడియోస్ చాలా షేర్ చేశాను. సో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ప్రెగ్నెన్సీ ఫుడ్ అనే ఒక ప్లేలిస్ట్ అనేది ఉంటుంది, ఒకసారి అయితే చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలో 33 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏంటో తెలుసా? ఫస్ట్ వన్ బేబీ అనేది ఎలా ఉంటుందో తెలుసా? మినిమము మనకి 2 kgs బరువు అనేది ఉంటుంది. హెల్దీ బేబీ యొక్క బరువు ఇది. సో గర్భిణీ స్త్రీలు మంచిగా ఆహార పదార్థాలు తీసుకుంటే ఈ 33 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బేబీ అనేది మినిమం 2 kgs ఉంటుంది, లేదా కొంతమందికి 1700 గ్రాములు 1800 గ్రాములు అనేది ఉంటుంది. సో పొడవు అనేది 43 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. అలాగే బేబీ ఏ పరిమాణంలో ఉంటుందంటే ఈ సమయంలో తెల్ల పొట్లకాయ లేదా సొరకాయ అంటారు కదా, సో చాలా మెత్తగా బేబీ అనేది ఉంటుంది. సొరకాయ టైప్లో అనేది ఈ సమయంలో 33 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బేబీ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో 33 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే మీరు ఇంకా 8వ నెలలో ఉన్నారని అర్థం. సో అది ఈ 33 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బేబీ అనేది తిరుగుతూనే ఉంటుంది. యామ్నాటిక్ ఫ్లూయిడ్ అనేది 1 లీటర్ వరకు అయితే ఉంటుంది. ఈ 33 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బేబీకి చాలా వెచ్చగా, హాయిగా, మంచి వాతావరణాన్ని, తిరుగుతూ ఉండే వాతావరణాన్ని ఆ యామ్నాటిక్ ఫ్లూయిడ్ అనేది అందిస్తుంది. సో ఈ 33 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే బేబీకి కండరాలు, ఎముకలు, బోన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ బాగా స్ట్రాంగ్ అవుతాయి, బాగా అభివృద్ధి కూడా బాగానే ఉంటుంది. బట్ అన్ని ఎముకలు అభివృద్ధి అయినా తల యొక్క పుర్రే ఉంటుంది కదా, ఈ ఎముకల అభివృద్ధి అనేది ఇంకొంచెం లేట్ అవుతుంది. అంటే పుట్టిన తర్వాత కొంచెం స్ట్రాంగ్ అవుతాయి, కానీ ఇంకా ఇవంతా ఈ కాళ్ళు, లెగ్స్, హ్యాండ్స్, ఈ ఫింగర్స్, ఇవంతా వెన్నుముక, ఇవన్నీ ఈ బోన్స్ అన్నీ కూడా బాగానే స్ట్రాంగ్గా డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఈ తల దగ్గర ఈ ఎముకలు, ఈ పుర్రెముకలు మాత్రం కొంచెం డెవలప్మెంట్ అనేది కొంచెం ఉంటుంది, మరీ ఎక్కువగా కాకుండా. అదేంటంటే వారాలు నిండే కొలిది ఇంకా బేబీ డెలివరీ అయిన తర్వాత ఇంకా బేబీ యొక్క తల ఎముకలు అనేది కొంచెం గట్టిపడుతూ ఉంటుంది. సో అది అలాగే ఈ 33 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బేబీకి ఏంటంటే బయట వాతావరణం అంటే రాత్రి అవుతుంది, పగలవుతుంది అనేది బేబీ కళ్ళకు కనిపిస్తుంది. అంటే చీకటి వెలుతురుని గమనించగలదు శిశువులో ఉన్న బేబీ. బయట శిశువులు పుట్టిన తర్వాత ఎలా ఉంటారో ఈ 33 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి కూడా బేబీకి అన్నీ కూడా తెలుస్తుంది. అంటే పొట్ట పైన ఎవరైనా బేబీ యొక్క తండ్రి చేతి స్పర్శ అనేది తెలుస్తుంది. అలాగే ఏ సౌండ్స్, ఏవైనా పెద్ద పెద్ద శబ్దాలు ఉంటే బేబీ దానికి గట్టిగా కిక్స్ ఇవ్వడం, మూమెంట్స్ ఇవ్వడం, ఇలాంటివంతా కంప్లీట్గా అన్నీ కూడా తెలుస్తుంది. అలాగే తల్లి యొక్క స్పర్శ, తల్లి యొక్క గొంతు కూడా వినగలుగుతుంది బాగా. అలాగే బయట చీకటిగా ఉన్నా, వెలుతురుగా ఉన్నా అవంతా కూడా అబ్జర్వ్ చేయగలదు ఈ 33 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో. అయితే ఇప్పుడు 33 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో గర్భిణీలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మెయిన్ సిమ్టమ్ వచ్చేసరికి ఏంటంటే గర్భిణీ స్త్రీలకి 33 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఊపిరి పీల్చుకోవడం అనేది కష్టమవుతుంది. ఎందుకంటే బేబీ బాగా బరువు పెరుగుతుంది, మినిమం 2 kgs బరువు పెరుగుతుంది. సో పొట్ట అనేది పెరుగుతుంది, ఆ పొట్ట బరువు అంతా వెన్నుముక పైన పడుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఈ ఊపిరి పీల్చుకోవడం అనేది చాలా కష్టమైపోతుంది. అది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే గర్భిణీ స్త్రీలకి బాగా దురదలు అనేది, ఇచ్చింగ్ అనేది బాడీ మొత్తం ఉంటుంది. ఇదైతే అందరికీ ఉండదండి, కొంతమందికి మాత్రమే ఇచ్చింగ్ అనేది బాగా శరీరం అంతా దురదల్లా బాగా ఇచ్చింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది ఒక సిమ్టమ్ కనిపిస్తుంది 33 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో. కొంతమందికి 33 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో
కొంచెం స్మాల్గా పెయిన్స్ రావడం కూడా ఉంటుంది. బట్ అందరికీ అయితే ఉండదు పెయిన్స్ అనేది. కొంతమందికి మాత్రం పెయిన్స్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో పెయిన్స్ వస్తున్నాయి కదా అని భయపడి హాస్పిటల్కి అయితే వెళ్ళకండి. అది జస్ట్ నార్మల్ ఫాల్స్ పెయిన్స్ వస్తూనే ఉంటాయి. సో అది. అండ్ ఇంకో సిమ్టమ్ వచ్చేసరికి ఏంటంటే కొంతమందికి ఉమ్మనీరు లీక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది 33 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో. అది కూడా ఎక్కువ కాదు, లైట్గా. సో దానికి డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. ఎలా అంటారా, మనకి యూరిన్ వేరేగా ఉంటుంది, ఉమ్మనీరు వేరేలా ఉంటుంది. సో ఆ రెండింటికి డిఫరెన్స్ అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఉమ్మనీరు లీక్ అయిందంటే బేబీకి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆమ్నాటిక్ ఫ్లూయిడ్కి అండ్ ఆల్సో యూరిన్కి డిఫరెన్సెస్ అనేది తెలుసుకోవాలి. సో అదొక సిమ్టమ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈ 33 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కొంతమందికి హెయిర్ ఫాల్ అవ్వడం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈ గోళ్ళు ఉంటాయి కదా, చేతు గోళ్ళు బాగా పెరగడం. కొంతమందికి స్కిన్ పైన, కాళ్ళు చేతుల పైన హెయిర్ రావడం. ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తాయి. అండ్ ఈ 33 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బాగా పొత్తి కడుపులు నొప్పి కూడా వస్తుంది. దానికి రీజన్ ఏంటంటే కొంతమంది బేబీస్ హెడ్ ఆన్ పొజిషన్కి వచ్చేస్తారు ఈ 33 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీకే కొంతమంది. సో ఇంకొంతమందికి ఏంటంటే 36 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వరకు కూడా హెడ్ ఆన్ పొజిషన్కి రారు. సో బేబీ హెడ్ ఆన్ పొజిషన్కి ఎప్పుడైతే వస్తుందో కొంతమందికి పొత్తి కడుపుల నొప్పి, పెల్విక్ బోన్ దగ్గర పెయిన్ రావడం, థైస్ బాగా లాగడం, బ్యాక్ పెయిన్ బాగా రావడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. సో అది ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మాటికి యూరిన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. సో డెలివరీ దగ్గర పడే కొద్ది కూడా మాటికి వాష్రూమ్ అనేది వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. అదొక సిమ్టమ్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కొంతమందికి యూరిన్ వెళ్ళేటప్పుడు మంట రావడం, అండ్ యూరిన్ అనేది గోధుమ కలర్లో రావడం, పింక్ కలర్లో రావడం, ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ 33 వీక్స్ ప్రెగ్నెన్సీలో ఈ లక్షణాలు అయితే ఉంటాయండి. అయితే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇప్పుడు అవేంటో చెప్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే యూరిన్కి వెళ్ళేటప్పుడు చాలా కేరింగ్గా ఉండాలి. ఎందుకంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే మూత్ర సమస్యలు వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువసార్లు యూరిన్ పాస్ చేస్తే మనకి ఆ వైజనల్ పార్ట్ అనేది ఎప్పుడు తడిగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలా ఇన్ఫెక్షన్ వన్స్ యాడ్ అయ్యిందంటే మీకు నార్మల్ డెలివరీ అనేది అస్సలు చెయ్యరు. అదొకటి. అండ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అది ఒక ప్రాబ్లం వస్తుంది. అండ్ ఇంకా మీరు ఉమ్మనీరు లీక్ అయితే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే ఉమ్మనీరు ఒక్కసారి లీక్ అయిందంటే అది ఇంకా వన్స్ లీక్ అవుతూనే ఉంటుంది డెలివరీ వరకు. సో ఈలోపు బేబీకి ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ లేకపోతే బేబీ డెవలప్మెంట్స్ అనేది ఇంక పూర్తిగా ఆగిపోతుంది. అప్పుడు బేబీకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీరు ఉమ్మనీటికి యూరిన్కి డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. అదొకటి కనిపెట్టాలి. అదొక సెకండ్ టిప్. అండ్ థర్డ్ టిప్ వచ్చేసరికి ఏంటంటే బేబీ మూమెంట్స్ని మీరు షెడ్యూల్ అంటే బేబీ యొక్క మూమెంట్స్ని మీరు కనిపెట్టాలి. బేబీ మూమెంట్స్ ఇస్తుందా ఇవ్వట్లేదా, పర్ డేలో మినిమం ఒక 10 కిక్స్ అయినా సరే ఇస్తే బేబీ హెల్తీగా పెరుగుతున్నట్టు. సో ఏ మూమెంట్స్ లేక సైలెంట్గా ఉంది అంటే బేబీకి సమ్ ప్రాబ్లం వచ్చిందని అర్థం. అప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. అదొకటి. అండ్ ఇచ్చింగ్, ఎవరికైతే ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళైతే ఎక్కువగా గోకడం, రుద్దడం ఇలాంటివంతా చేయకండి. దానివల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీలో గోకడం వల్ల ఏంటంటే లైఫ్ లాంగ్ అంటే ఆ స్ట్రెచ్ మార్క్సెస్ కానీ ఆ చారలు కానీ ఉండిపోతాయి. సో గోకకుండా ఏదైనా లైట్గా మసాజ్, మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఇలాంటివంతా యూస్ చేయండి. సో అది ఒక టిప్ అనేది పాటించండి. అండ్ ఆల్సో ఫ్రీగా కాటన్ డ్రెస్సెస్ మాత్రమే వేసుకోండి, టైట్గా వేయకండి. ఈ టైంలో ఇంకా డెలివరీ సమయం దగ్గర పడుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఈ టైంలో ఎక్కువగా వాకింగ్ అనేది చెయ్యండి. సో డాక్టర్స్ కూడా ఇదే సలహా ఇస్తారు. ఎక్కువగా వాకింగ్ చేయడం వల్ల ఏంటంటే బేబీ బాగా తిరుగుతూ ఉంటుంది. దానివల్ల హెడ్ ఆన్ పొజిషన్కి రాని వాళ్ళకి హెడ్ ఆన్ పొజిషన్కి వచ్చేస్తుంది. సో అప్పుడు ఈజీగా నార్మల్ డెలివరీ అనేది అవుతుంది. సో మంచిగా డైట్ కూడా పాటించాలి. సో ఇది అండి 33 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.